వర్షం పడి పాపం పోలేదు మనం తాగునీరు సమస్య వస్తుంది, అటువంటి సమస్య అక్కడ వాటర్ లేకపోవడం, పైప్ లైన్ ఫెయిల్ అవడం ప్రతిసారి, దానివల్ల ఇబ్బంది రావడం, పైగా ఇన్ టైంలో మనకు పవర్ లేకపోవడం. ఈ రోజున అదే భూమిలో యానవాళ్ళు పనులు చేస్తుంటే అదే మన అధికారులు సహకరించడం పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టిలో కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి శాసనసభ్యులు ఏం చెప్పారైతే మనకి ఏదైతే ఆ సర్వే నెంబర్ 80 సీట్లకు సంబంధించిన సర్వే నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి, మీరు అవి పట్టుకుండండి, అధికారులు కూర్చోబెట్టడం లేదా కోర్టుకి వెళ్ళడం, రెండింటిలో ఏదో మనం క్లారిటీగా మాట్లాడదాం, మీకు వివరణ పూర్తిగా ఇస్తానని చెప్పి గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం జగ్గప్రసాద్ గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుంటే మన ఫాదర్ స్టెప్ వేయడం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటాయి గవర్నమెంట్ పక్కన మనకి అధికారులు చెప్పిన మాటలో రికార్డింగ్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం కోర్టుకి ప్రొడ్యూస్ చేసుకుంటే అది కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఉద్దేశించడానికి పంపడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన మత్స్యగారి సోదరుల విషయంలోని చర్చ చెప్పలేదు కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకోమని సోదరులు కోరుతున్నాం. అలాగే మనకి ఇప్పటి వరకు మొన్నటి వరకు వాటర్ వెరిఫికేషన్ జరిగింది. దానికి సంబంధించి నిక్కచ్చిగా మాట్లాడుకోవాలనుకుంటే మన కార్యకర్తల కన్నా వైఎస్ఆర్ కార్యకర్తలు యాక్టివ్గా గ్రామంలో పనిచేశారు. మనం దాన్ని గమనించుకుంటే నాయకులందరూ కూడా ఇలా జరుగుతుందండి, ఇవి మనందరూ కూడా చర్చించి ఆయన చెప్పకపోతే ఆయన కూడా తెలియదు. ఆయన కూడా ఏమి విషయం ఏం జరుగుతున్నది ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, కృష్ణారు ఎలక్షన్ అంటూ 3 నెలలు జరిగిపోయింది. ఆ గొడవలు ఎలక్షన్ తీసుకుంటారు 3 నెలల్లో దాన్ని పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే చేస్తే కృష్ణారావు ఇలా ముందు ఆయన పరిస్థితి ఏం చేయాలన్న దృష్టిలో ఆయన స్వభావం కనపడుతుంది. ఆయన చేస్తే మన వర్షం సంవత్సరాలుగా పెడుతుంది. ఆయన ఏమన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి 15 దాకా ఏమన్నాడు, 15 నుంచి ఇలాగే తెలుగు పెడతాం తలుపు నియోజకవర్గాలకు ఇమ్మని కృష్ణారావు పోరాడుతున్నాడు. దానివల్ల మనం జగన్ మేము మాట ఒప్పుకుంటారు. ఆ సంవత్సరం కలగారు కూడా కల్పన రావట్లేదు, ఖండించవలసిన అవసరం ఉంది. మొన్న మేము స్థానికులుగా వెళ్ళి అయ్యా ఇది తప్పిది, ఒకవేళ నిజంగా మీకు భూమి అయితే మీరు తీసుకోండి కాదంటలేదు, ఈ ప్రాజెక్టు మాత్రం కట్టలేదంటే మా పైన అక్రమంగా అరెస్టులు చేశారు, దానికి కూడా బాధపడతలేదు. ఒక ఉద్యమం చేసేటప్పుడు కొన్ని నష్టాలు ఉంటాయి, ఎన్ని నష్టాలను ఎదుర్కొంటా. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, కుల పోరాటాలు ఎన్నో చేశాను నేను, కానీ అక్కడ అలా కుల పోరాటం కాదు, అది మనందరి సమస్య చాలా దారుణంగా ఉంది. ఎటువంటి పెద్ద మనిషి వచ్చినా పెద్ద మనిషి కేసు పెడుతున్నారు. మన అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో తెలియని పరిస్థితిలో ఉంది. భూములు ఆలైతే తీసుకోవచ్చు అనువాళ్ళు కాదని అనం, కానీ ఆ ఎస్టీపీ ప్రాజెక్ట్ కానీ ఆ డంపింగ్ యార్డ్ కానీ అక్కడ పెడితే ఖచ్చితంగా ప్రాణాలతో చెలగాట అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో తాళరేం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సహకరించాలి, మనందరూ ఐకమత్యంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇకపోతే రెండో విషయానికి వస్తే, మాకు మా యూనిట్ మీటింగ్లో మనం చేసింది ఏంటంటే రూపాయి పడి ఇల్లుకి ఇంకా బిల్లులు రాలేదు, వస్తే రైతులుగా ఒక ఇబ్బంది ఉందని చెప్పారు. అలాగే మా పాతవారింది ఏంటండి ఆ బ్రిడ్జ్ పనులు ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం అందరూ కలిసికట్టుగా వచ్చి మాకు సహకరించాలని కోరడం జరిగిందండి. ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ నిర్మించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాణాలకి హాని కలిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి పూర్తిగా అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో గోపాల్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డు అంటే పరిసర ప్రాంతాలంతా పొగపట్టేసి ఈ రోజు కూడా ఇప్పుడు నేను కూడా పెట్రోల్కి వెళ్తే అంతా పొగపడేసి ఉంది. అదే డంపింగ్ యార్డు తీసుకొచ్చి ఆంధ్రాబాద్లో తూర్పుపేట దగ్గర పెడితే అది అంటిస్తే ఎన్ని గ్రామాలు పోతాయి, ఎంత నష్టం జరుగుతుంది. నిజంగా ఆ ప్రాంతం యానవారిదైనా కానీ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. పెడితే ఎక్కడ ఎక్కువగా ఎస్సీబీసీ గ్రామాలు ఉన్న పరిసర ప్రాంతాలు అయ్యి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం అయినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే ఏమీ తెలియదు, కానీ ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దానివల్ల వచ్చే నష్టం ప్రాణాలు తీసే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఎవరో తూర్పుపేట గ్రామస్తులు లేకపోతే 3 ప్రయత్నిస్తే అవదో, అందరూ కలిసి కట్టుగా
మనకి ప్రాణాలు జరిగినప్పుడు సర్వే ఏం చేశారంటే బౌండరీలు మార్చేశారు. పంచాయతీలు మార్చేశారు. పంచాయతీ బౌండరీలు కూడా మార్చేశారు. మాకు జీఆవరంలో అయితే చొల్లగిరేమో జీఆవరంలోకి వచ్చేసింది, జీఆవరం ఏమో పట్టణంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటివి. అలాగే కొంత రోడ్లు ఉన్నాయి. కొంత రోడ్లో పొలాలు ఉంటే కొంత ఆతల నుంచి కొంత రోడ్డు ఎప్పుడు ఉన్నట్టు కాకుండా ఆయపు రైతులు కలిపేసి ఈయోపు రైతులకి ఏమో కట్ చేశారు. ఎకరం ఉన్నవాడికి 8 గుంచాలు 9 గుంచాలు ఉంది. ఆయపుకి ఏమో ఎకరం ఉన్నవాడికి 11 గుంచాలు 12 గుంచాలు వచ్చేసింది. దాని మీద మరి గ్రామ సభ ఎమ్మెల్యే గారితో చెప్తే గతంలో కంప్లైంట్ చేస్తే అదేవిధంగా పట్టవల్ల యూనిట్ ఇన్ఛార్జ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. యూనిట్ మధ్యలో తీర్మానం చేసి ఇంకా ఈ సంవత్సరం బాగా ఇబ్బందిగా ఉందండి. అదొకటి తీర్మానం చేసి పెద్ద సమస్యగా ఉంది. ఈ రెండు అదేంటి పిహెచ్ ఒకటి అండి. మాకు పటవల మెయిన్ కావాల్సింది పిహెచ్ లేదండి. దాన్ని నిర్మించమని ప్రభుత్వానికి తీర్మానం పెట్టారు. ఈ 3 సంవత్సరాలు పెట్టి పెట్టడం అదేవిధంగా సర కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ పొడిగించడం జరిగింది. ఏమన్నా లోటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఉంటే కూడా మరి ఒక 10 రోజులు టైం ఇచ్చారు. కాబట్టి ఏదైనా తక్కువ శాతం పూర్తి చేసిన బూత్లు ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరినీ మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి ఆ యొక్క ఎవరైతే పిఎల్ఓలు ఉన్నారో వాళ్ళకి ఆ ఫారం సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ మన తాళ్ళమన్న వచ్చేటప్పటికి మ్యాక్సిమం 90 నుంచి 90% వరకు మొత్తం ఎవరైతే బూత్ ఏజెంట్ల కింద పార్టీల తరఫున పెట్టో వాళ్ళందరి యొక్క కృషితో ఆ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేసామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల 2వ బుధవారం తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ నెల వచ్చేటప్పటికి 2వ బుధవారంలో గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల 3వ బుధవారానికి వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు చేసుకున్న సమావేశంలో ముఖ్యంగా చేసిన తీర్మానాలు ఏంటంటే, ఒకటి మనకి తొలకర పంట రావడం, ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ మార్పుల వల్ల, అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల సాగునీరు ఇబ్బంది ఉంది. సాగునీరు ఇబ్బంది గురించి కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే తాళరా హాస్పిటల్ ఏదైతే ఉందో సిఎస్సి హాస్పిటల్, దాంట్లో ప్రభుత్వం తరఫున అన్న క్యాంటీన్ పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే హౌసింగ్ నిర్మాణం చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూపాయి పడి అయిపోయి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఇమ్మని చెప్పి ఒక 3వ తీర్మానం చేయడం జరిగింది. 4వ తీర్మానం వచ్చేటప్పటికి ఎవరైతే గ్రామాల్లో వితంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా తీర్మానం రూపంలో చేయడం జరిగింది.